చాలామంది నా జీవితం ఇక అయిపోయింది, నా బ్రతుకు ఇక నేను ముందుకు సాగించలేను, ఈ బ్రతుకు బండి ఇక లాగలేను అని చాలామంది ఒక అపోహలో బ్రతుకుతూ ఉంటారు. మెనీ ఆఫ్ ద పీపుల్ దే లాస్ట్ దేర్ హోప్ ఆన్ దేర్ లైఫ్. చాలామంది వారి జీవితాల్లో నిరీక్షణని కోల్పోయినటువంటి స్థితిలో ఇక నేను ముందుకు వెళ్ళిపోనేమో, పాత సంవత్సరం లాగానే ఈ కొత్త సంవత్సరం కూడా నా బ్రతుకుంటుందేమో, శ్రమలు, ఈ ఆటంకాలు, ఈ అనారోగ్యం, ఈ అభ్యంతరాలు, ఈ దిగులు, ఈ కృంగుదల, ఈ అప్పులు, ఇదే స్థితి ఈ సంవత్సరం కూడా కొనసాగింపుగా ముందుకు వస్తుందేమో అని చాలామంది ఒక భ్రమ లేదా అపోహ లేదా ఆందోళనలో ఉంటారు. అలాంటి వారందరినీ ధైర్యపరుస్తూ దేవుడే నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడకు, నువ్వు ముందుకెళ్ళు అని చెప్పటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఈ లోకంలో ఒకరిని ఎందులోనైనా ఎన్నుకోవాలి అంటే, ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అంటే ఎలాంటి ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు మీరు? ప్రయోజకున్నా, నిష్ప్రయోజకున్నా, అర్హుడినా, అనర్హుడినా, జ్ఞానవంతున్నా, అజ్ఞానవంతున్నా, ఎవరిని ఎన్నుకుంటారు కదా? దట్స్ ద వరల్డ్. ప్రపంచమంతా అంతే. ఉన్నవారినే, జ్ఞానవంతుల్నే, ధనవంతుల్నే, తెలివి గలవారినే, అందమున్నవారినే, సౌందర్యం ఉన్నవారినే, అర్హత కలిగిన వారినే ప్రపంచం ఎన్నుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ఉద్యోగంలోకి నువ్వు అప్లై చేస్తే అక్కడ 10 పోస్టులుంటే 1000 మంది అప్లై చేస్తారు. 10 పోస్టులకు 1000 మంది. ఆ 1000 మందికి కలిగిన ఆశ ఏంటో తెలుసా? ఈ ఉద్యోగం నాకు వస్తే బాగుంటుంది అని, ఈ ఉద్యోగం నాకు వస్తే బాగుంటుంది అని ఆశపడతారు. కానీ 10 మందికే ఉద్యోగం వస్తుంది. మిగిలిన 9,990 మందికి ఆ ఉద్యోగం రాదు. ఆ 10 మంది ఎవరో తెలుసా? ఆ 1000 మందిలో, ఆ 10,000 మందిలో ఆ 10 మంది జ్ఞానవంతులై ఉంటారు, అర్హత కలిగిన వాళ్ళై ఉంటారు, సౌందర్యం కలిగిన వాళ్ళై ఉంటారు, మంచి చదువు చదివిన సర్టిఫికెట్లు కలిగిన వారై ఉంటారు. అయితే ఒక చిన్న ఉద్యోగం ఇవ్వటానికే ఇన్ని అర్హతలు చూస్తుంది లోకం. ద వరల్డ్ లుక్ అట్ ద ఎలిజిబిలిటీస్, క్యాపబిలిటీ. ప్రపంచం ఒకరిని ఎన్నుకోవాలంటే ఇన్ని అర్హతలు చూస్తుంది, ఇన్ని అర్హతలు చూస్తుంది. అయితే 2024 సంవత్సరంలో నీ బ్రతుకు వెనకబడిపోయిందేమో. యు ఆర్ ఇన్ ద లాస్ట్, ఐ థింక్ సో, చాలా వెనకబడిపోయినటువంటి స్థితిలో, చివరన పడిపోయినటువంటి స్థితిలో నీ ఉండిండొచ్చు. అయితే మనుషులైతే అర్హతలను చూసి ఎన్నుకుంటారు, యోగ్యతను చూసి ఎన్నుకుంటారు. కానీ నా దేవుడు, నేను స్తుతించి ఆరాధించి నేను ఘనపరిచే నా దేవుడు నన్ను ప్రేమించి మరొక బహుమానముగా నూతన సంవత్సరాన్ని దయాకిరీటముగా మన బ్రతుకుల్లో మనకిచ్చిన మన దేవుడు మనల్ని ఎలా ఎన్నుకుంటాడు తెలుసా? ఆయన ఎన్నుకోవాలంటే ఏ మనుషుడిలో కూడా చూసే అర్హతలు వేరై ఉంటాయి. లోకం ఎన్నుకున్నట్టుగా దేవుడు ఎన్నుకోడు. ఆయన సృష్టికర్త, ఆయన విధి విధానాలు వేరుగా ఉంటాయి. ఎవరైతే నేనే జ్ఞానవంతుణ్ణి, నా అంతటి తెలివిపరుడు ఎవరు లేడు, నా అంత మేధస్సు ఎవరికి లేదు అని ఎవరైతే విర్రవీగిపోతున్నారో అలాంటి వారి మెడలు వంచటానికి, నేలకు కృంగదీయటానికి ఈరోజు వెర్రివారిగా ఇక నేను తక్కువ అన్నేమో, నాకు అర్హత లేదేమో, ఎందులో నేను పైకి రాలేనేమో, ఇక నేను ముందుకు సాగలేనేమో, నా జీవితం ఇదే స్థితిలో ఉంటుందేమో అని అపోహలో, కృంగుదల్లో బ్రతుకుతున్న నీతో దేవుడు అన్నాడు, యు ఆర్ ద వన్ ఐ కెన్ చూస్ దిస్ మార్నింగ్. ఈరోజు నూతన సంవత్సరమున నిన్ను నేను ఎన్నుకుంటాను. నీ అధికారులు ఎన్నుకోపోవచ్చు, నీ కుటుంబీకులు, బంధువులు ఎన్నుకోపోవచ్చు, ఈ లోకంలో ఎవరు నేను ఎన్నుకోపోవచ్చు, కానీ తృణీకరించబడినటువంటి నువ్వే నాకు కావాలి. ఐ నీడ్ యూ, ఐ కెన్ చూస్ యూ. నేను నిన్ను ఎన్నుకున్నాను, నాకు నువ్వే కావాలి.
జ్ఞానవంతులు దేవుడికి అక్కర్లా. దేవునికి ఎవరు కావాలి తెలుసా? వెర్రివారు కావాలి.